ఉన్నాయి. మనకంటూ కుటుంబం లేదా? మన ఇంట్లో పెద్దవాళ్ళకి మనకు జవాబుదారీతనం ఉంటది. ఇంట్లో మనకంటూ కుటుంబం ఉంటే పెద్దవాళ్ళున్నారు కదా! మనం ఏమైనా జవాబిచ్చుకుంటే పెద్దోళ్ళకిచ్చుకుంటాము. ఎవరో సెంటర్‌లో కూర్చున్న సెంటర్‌కేకి ఎందుకు ఇచ్చుకోవాలి? సో, ఆ రకంగా జీవితంలోకి అసలు ఒక క్లారిటీ అన్నది ఇక్కడే ఏర్పడాలి. నేను ఎవరికి జవాబిచ్చుకోవాలి? నా ఇంట్లో పెద్దలకిచ్చుకోవాలా? లేకపోతే బయటున్న సెంటర్‌కేకి ఇచ్చుకోవాలా? ఈ ఏమి క్లారిటీ లేకుండా బతికేస్తున్నారు. సో, ఆ రకంగా ఇప్పుడే బానిసత్వాన్ని ఒప్పేసుకుంటే, రేపు బ్రిటిష్ వాడొచ్చాక కూడా ఒప్పుకుంటారు. అసలు ఓవరాల్ డ్రామాని గమనించి చూస్తే అక్కడ సఫర్ అయ్యేది బ్రహ్మకుమారిలు ఆళ్ళ ఫాలోవర్సే. బ్రహ్మబాబా ఫాలోవర్స్, శివబాబా ఫాలోవర్స్ ఎవరు సఫరరు. ఎవరైతే బాబా ఏమి చెయ్యడు, డ్రామా ఫిక్స్‌డ్ రిపీట్ అని ఈ జ్ఞానాన్ని ఒప్పుకున్నారో, ఇటు బాబా ఏం చెయ్యడు అన్న విషయాన్నేసి ఇండైరెక్ట్‌గా, పరోక్షంగా ఒప్పేసుకొని కూర్చున్నారో, వీళ్ళేమి పురుషార్థం చెయ్యరు. అలా గాలివాటానికి బానిసత్వము, అలా గాలివాటానికి చదువు లేకపోవడము, సేవ చేసుకోవాలంట, సేవ చేసుకోవాలంట అని చెప్పేసి పొద్దంతా పని జేసినామా, పని జేసినామా, పని జేసినాం.